హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్క్ టెస్ట్ గురించి అయితే ఒకసారి రివ్యూ చేద్దాము. ఆల్రెడీ మనం అయితే దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది, కానీ చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇంకొకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూద్దాం ఒకసారి. ఏపీ ఈ సెట్ పైన అంటే మీరు గూగుల్లో ఈ సెట్ 2024 ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఏపీ సెట్ అని, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు సిస్టంలో ఓపెన్ చేస్తే ఇది ఒక లైన్ లాగా కనిపిస్తుంది. నేను ట్యాప్ కాబట్టి ఇది ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది. సో ఇక్కడ మార్క్ టెస్ట్ అని కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేస్తే కనుక మీకు బ్రాంచెస్ ఓపెన్ అవుతాయి. మీరు ఏ బ్రాంచ్కి అయితే రిలేటెడ్ అయి ఉన్నారో ఆ బ్రాంచ్ పైన టిక్ కొట్టండి. నెక్స్ట్ మీకు ఎగ్జామ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ స్క్రీన్ మీకు ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత ఈ స్క్రీన్ కనిపిస్తుంది. మీరు పోయిన వెంటనే మీరు చెక్ చేయాల్సింది ఏమంటే మీ ఫోటో ఉందా లేదా, మీ నేమ్ ఉందా లేదా ఎగ్జామ్ చూడాలా. తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన ప్రెస్ చేస్తే మీ ఎగ్జామ్లోకి ఎంటర్ అవుతారు మీరు. సో ఎగ్జామ్ అయితే ఓపెన్ కాదు, ఫస్ట్ మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇవన్నీ చూసుకుంటే ఇంకా ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలుస్తాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి మీరు డీటెయిల్ కావాలంటే ఆ వీడియోలో చూడండి. ఇక్కడ మనం ఏదైతే మిస్ అయినామో కొన్ని పాయింట్స్, అదేవిధంగా స్టూడెంట్స్ అడిగిన డౌట్స్ ఇక్కడ క్లారిఫై చేసుకుందాం. ఓకేనా. సరే, ఇక్కడ నెక్స్ట్ అయితే ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవాలా, మీరు బ్రాంచ్ అంటే మీరు మెకానికల్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది మీ కోర్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రాంగ్ ఉందనుకోండి, మీరు ఇమీడియట్గా అంటే నేమ్ కానీ రోల్ నెంబర్ కానీ ఇక్కడ బ్రాంచ్ కానీ కోర్ సబ్జెక్ట్స్ కానీ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు ఇమీడియట్గా ఇన్స్ట్రక్టర్ అయితే ఇంటిమేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు చెప్పినా కూడా యూజ్ ఉండదు. కాబట్టి ఇవి 3 పాయింట్స్ అయితే జాగ్రత్త చూసుకోండి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ప్రెస్ చేస్తే కనుక మీకు ఎగ్జామ్ ఎంటర్ అయిపోతుంది. ఎగ్జామ్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే ఎగ్జామ్ పేపర్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, క్వశ్చన్స్ అన్ని కనిపిస్తాయి, తెలుసు కదా. ఇక్కడ మీరు చూస్తే మీరు ఆన్సర్ ఇచ్చిన దానికి కలర్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఆన్సర్ అయితే ఇది, నాట్ విజిబుల్ ఇంకా మనం చూడనే లేదంటే ఇది, మీరు రివ్యూ కోసం పెడితే కనుక ఇది. సరే, ఇక్కడ మనం చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఒకదానికి దీనికి ఫస్ట్ ఆప్షన్ టిక్ కొట్టాం. టిక్ కొట్టిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతుంది. ఇది ఆన్సర్ కరెక్ట్ అయిపోయినట్టు దాని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ నాకు థర్డ్దా లేకపోతే ఫోర్త్దా అని డౌట్ ఉంది. సో థర్డ్ పైన పెట్టాను, ఎందుకంటే ఇదేమో అనిపిస్తుంది అనిపించి. అప్పుడు నేను ఏం చేయాలా, మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని వెళ్ళిపోవాలా. అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇది సేవ్ అయిపోతుంది, అంటే కరెక్ట్ ఆన్సర్ కింద తీసేసుకుంటుంది. అర్థమైందా పాయింట్. అంటే మీరు కనుక రివ్యూ కోసం రివ్యూ అని పెట్టేస్తే కనుక మీరు రివ్యూలో వెళ్ళిపోతారు. మీరు ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత రివ్యూని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రివ్యూ పైన పెట్టేసి ఎగ్జామ్ అయిపోయింది ఎండ్ అయిపోయింది అనుకోండి, ఈ రివ్యూనే కరెక్ట్ ఆన్సర్ కింద అంటే కరెక్ట్ మీన్స్ సేవ్ కింద తీసేసుకుంటుంది. అంటే రెండు కూడా మీరు ఆన్సర్ చేశారు, మీరు రివ్యూలో పెట్టినది కరెక్ట్ అయితే కరెక్ట్ అవుతుంది, రాంగ్ అయితే కనుక రాంగ్ కింద తీసుకుంటుంది. అర్థమైందా. సో రివ్యూని కూడా కన్సిడర్ చేస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ రివ్యూలో పెడితే ఏమవుతుంది సార్ అంటారా, రివ్యూలో పెట్టినా కూడా అది సేవ్ కిందనే తీసుకుంటుంది, అంటే కన్ఫర్మ్ కిందనే తీసుకుంటుంది. మరి రివ్యూ పెట్టడం ఎందుకంటే మీకు టైం ఉన్నప్పుడు మరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్డ్ క్వశ్చన్ రాసినారు, ఏదో కరెక్ట్ సేవ్ చేసినారు, అలా రాసుకుంటా పోయినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెకండ్ క్వశ్చన్ ఇంకా టైం ఉంది అనుకోండి, అన్ని రాసేసినారు, టైం ఉంది. సో సెకండ్ క్వశ్చన్ ఓపెన్ చేసి ఇది కొంచెం ఆలోచిస్తారు. ఓకే, 8th క్వశ్చనే కన్ఫర్మ్ అని మీరు కన్ఫర్మ్ అయినారు అనుకోండి, మీరు సేవ్ అని నెక్స్ట్ పెట్టచ్చు. లేదు అప్పుడు కూడా డౌట్ ఉంది అనుకుంటే మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు, అంటే స్కిప్ చేసి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ అనుకుంటే రావాల్సిన పని లేదు. మీరు కావాలంటే డైరెక్ట్ 9th క్వశ్చన్ పైన టిక్ చేసి 9th క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు, మీకు ఇష్టమైన క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ అనుకుంటా టైం వేస్ట్ అయితే చేయొద్దండి. ఓకేనా. తర్వాత ఫస్ట్ ప్రియారిటీలో మీరు మెకానికల్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ రాయండి. తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆల్రెడీ బాగా చదువుకున్నారో ఆ టాపిక్ పోయిన తర్వాత రిమైనింగ్ టాపిక్స్ పోండి. ఓకేనా. దీనికంటే ముందు అంటే మీరు మెకానికల్ అయితే మీరు కోర్ సబ్జెక్ట్ ఫస్ట్ రాయండి అని ఇంటెన్షన్. కోర్ సబ్జెక్ట్ కంటే ముందు మీరు ఏం చేయాలంటే ఇంకా ఫస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కాబట్టి మీరు ఒక పని చేయండి. ఇక్కడ క్వశ్చన్ పేపర్ అని కనిపిస్తుంది కదా, ఈ క్వశ్చన్ పేపర్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు క్వశ్చన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. అర్థమైందా. ఈ క్వశ్చన్స్ ఇలా కనిపించడం వల్ల మీకు యూజ్ ఏముంది అంటే, మీరు డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ ఆబ్జెక్టివ్లో క్వశ్చన్ చూడడం బదులు ఇక్కడ చూడడం వల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే, ఒక 2 minutes 3 minutes లేట్ అయినా కూడా ఎగ్జామ్ మీరు స్టార్ట్ చేసేది ఒక క్లారిటీ వస్తుంది. అర్జెంట్ ఆఫ్ మ్యాట్రిక్, నేను చదువుకున్నాను ఇది రాయగలను, ఇది నేను చదువుకున్నా రాయగలను, ఓకే ఇది నేను చదువుకోలేదు ఇది వదిలేసి వస్తుంది ఆప్షన్ కింద. ఇట్లా మీరు ఒక 2 minutes 3 minutes టైం వేస్ట్ అయినా కూడా దీన్ని ఒకసారి చూసినారనుకోండి, మీ పైన మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఓకే నేను 50లో అట్లీస్ట్ 30-40 క్వశ్చన్స్ నాకు వచ్చేటివే ఉన్నాయి దీంట్లోని, ఒక రకమైన కాన్ఫిడెన్స్ పెరిగి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు టకటకని మీ మైండ్ రిమైండ్ చేస్తుంది ఆన్సర్స్ని. అర్థమైందా. చాలా మంది స్టూడెంట్స్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా కాకుండా ఇవి చూడుకోకుండా మీరు డైరెక్ట్ ఆన్సర్ రాసినారు ఇక్కడ చేసుకుంటూ పోయినారనుకోండి, మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఈ క్వశ్చన్ చదివేటప్పుడు మీకు మైండ్ ఒక రకమైన క్వశ్చన్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎట్లున్నాయో, లేకపోతే ఫిజిక్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో, కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో, కోర్ క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయో టఫ్ ఉన్నాయో, నేను చేయగలనా లేదా, ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది మన మైండ్లో. అలా కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, ఒకసారి క్వశ్చన్ పేపర్ని చూడండి 2 to 3 minutes, తర్వాత మెకానికల్ సబ్జెక్ట్స్ని రాయండి, అంటే కోర్ సబ్జెక్ట్స్ రాయండి, తర్వాత మీకు ఏది ఈజీ ఉంటే అది రాయండి. కానీ టైం మెయింటెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన వాళ్ళు ఏమని చెప్పే ఆన్సర్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 minutes ఎక్కువ దొరికింటే నేను ఇంకొక 10 క్వశ్చన్స్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకుంటా అంటే అంటారు. అదే ప్రాబ్లమే ఉంటుంది అందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ మీతో టైం మేనేజ్మెంట్ లేకపోతే, మరి టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలా,
మీకున్నది ఎన్ని 180 మినిట్స్. ఇక్కడ టైం కౌంట్ జరుగుతూ ఉంటుంది. సో మీరు ఏం చేయాలా, కోర్ సబ్జెక్ట్స్ తీసుకోవాలా. అంటే ఒక 2 to 3 మినిట్స్ చూసిన తర్వాత క్వశ్చన్ పేపర్ కోర్ సబ్జెక్ట్ తీసుకోండి. కోర్ సబ్జెక్ట్ని మీరు ఇది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కదా, కాబట్టి మీరు 100 మినిట్స్ వచ్చే లోపల దీన్ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎక్కడ రావాలా, ఈ 3 సబ్జెక్ట్స్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానికి వెళ్ళిపోండి. తర్వాత అలా. సో మ్యాథ్స్ కావాలంటే ఒక 40 మినిట్స్ వరకు ఇచ్చినా పర్లేదు, రిమైనింగ్ దానికి ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అర్థమైందా? సో కోర్ సబ్జెక్ట్కి మీరు మోర్ దాన్ 80 మినిట్స్ కంటే కూడా ఎక్కువ ఇద్దండి. ఎందుకంటే మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సో మ్యాథమెటికల్ టాపిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, కొంచెం టఫ్ ఉండే టాపిక్స్ కాబట్టి ఇక్కడ మీకు టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో మాక్సిమం అనేది 80 మినిట్స్. అంతకంటే తక్కువ టైంలోనే అయిపోయింది సార్ నేను దీనికి వెళ్ళిపోవచ్చు అంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? అర్థమైంది కదా? ఈ ప్యాటర్న్లో మీరు ఫాలో కాండి. ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకుంటే టైం వేస్ట్ చేసుకోవద్దండి. మీకు 40 క్వశ్చన్ కావాలంటే డైరెక్ట్ 40 పైన వెళ్ళిపోండి. అంటే రివ్యూస్ దగ్గర మీకు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్ రివ్యూలో పెట్టారు, డైరెక్ట్ థర్డ్ పైన ప్రెస్ చేస్తే థర్డ్ క్వశ్చన్ ఓపెన్ అయిపోతుంది. మరి మీకు ప్రీవియస్ క్వశ్చన్ అనుకుంటే ఇక్కడ ఇలా టిక్ చేసుకుంటే రావాల్సిన పని లేదు. అర్థమైంది కదా క్లియర్ కట్గా? తర్వాత చాలా మంది డౌట్ ఏమడుగుతున్నారంటే, నేను పోయేటప్పుడు హాల్ టికెట్ తీసుకోపోవాలా లేదా, ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో నేను చెప్పిన 4 డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకోపోవాలా, ఫామ్తో పాటు ఒక కాపీ అయితే జిరాక్స్ చేసి ఇంట్లో కూడా పెట్టేసుకోండి, మీకు మనకి అవసరం అవుతుంది ఫర్దర్గా. తర్వాత ఐడి ప్రూఫ్ తీసుకోపోవాలా లేదా అని అడుగుతాను. ఐడి ప్రూఫ్ తీసుకోపోతే ఇంకా మనకి సేఫ్ సైడ్లో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అయితే తీసుకోపోండి. ఎందుకంటే ఒక్కోసారి అలో చేయరు ఐడి ప్రూఫ్ లేకపోతే, కాబట్టి సో ఖచ్చితంగా మీరైతే తీసుకొని పోండి ఐడి ప్రూఫ్. ఐడి ప్రూఫ్ ఏం తీసుకోపోవాలంటే, ప్రైమరీగా అందరితో ఆధార్ కార్డు ఉంటుంది కదా, కాబట్టి ఆధార్ కార్డు తీసుకోపోండి, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోపోండి. ఓకేనా? సో కంపల్సరీ అయితే తీసుకోపోండి మ్యాండేటరీగా. తర్వాత పెన్సిల్ తీసుకోపోవాలా, పెన్ తీసుకోపోవాలంటే ఒక పెన్ అయితే తీసుకోపోండి, ఇంక వేరే ఏం తీసుకోపోతండి. డిజిటల్ ఎక్విప్మెంట్స్ ఏవి కూడా తీసుకోపోతండి, మరి టైం వేస్ట్ అవుతుంది మీకు ఎగ్జామ్కి. కాబట్టి మ్యాండేటరీగా నేను చెప్పిన 4 పాయింట్స్ మాత్రమే తీసుకోపోండి, మిగతా ఏం తీసుకోపోద్దు. ఏమేమి తీసుకోపోవాలా, ఫామ్ ఒకటి తీసుకోపోవాలా, హాల్ టికెట్ ఒకటి తీసుకోపోవాలా, ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకోవాలా, ఒక పెన్ చాలా, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. మీరు ఈవెన్ దో నార్మల్ వాచ్ ఉన్నా కూడా దాంట్లో ఏమైనా డిజిటల్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే అది కూడా తీసుకోపోదండి. లేదంటే అక్కడ క్లాక్ రూమ్లో మనం స్టోర్ చేయాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, టైం వేస్ట్ అవుతుంది. ఓకే? మీ ఎగ్జామ్ టైం కంటే కూడా ఒక 1 అవర్ ముందే ఎగ్జామ్ హాల్లో ఆ ఏరియాలో ఉండేటట్లే ప్లాన్ చేసుకోండి. ఓకే? క్లియర్ కదా? ఫస్ట్ కోర్ సబ్జెక్ట్స్, తర్వాత ఈ సబ్జెక్ట్స్. తర్వాత క్యాలిక్యులేటర్ అంటున్నారు. క్యాలిక్యులేటర్ ఆప్షన్ మీకు ఎలాగైతే ఇక్కడ వ్యూ ఇన్స్ట్రక్షన్స్, క్వశ్చన్ పేపర్స్, ఇక్కడ కోర్ మీ మెకానికల్ అయితే మెకానికల్, దీంతో పాటు మీకు ఇక్కడ ఆరో మార్క్ పైన క్లిక్ చేస్తే మీకు ఏమైనా క్యాలిక్యులేటర్ వచ్చిందంటేనే మీరు యూజ్ చేసుకోవచ్చు. అంతే తప్ప స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, మనకి నెట్ ఉంటుంది కాబట్టి ఈ మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా మినిమైజ్ చేసి నేను గూగుల్లో వెళ్ళి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుంటాను అంటే, గూగుల్లో వెళ్ళి నువ్వు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుంటావు, ఇంకా టైం ఉంటే క్వశ్చన్కి ఆన్సర్ కూడా సెర్చ్ చేసుకుంటావు కదా. క్వశ్చన్ కొట్టేసి ఆన్సర్ కూడా సెర్చ్ చేసి మనం ఆప్షన్స్ ఇస్తాం కదా. సో అలాంటి పాసిబిలిటీ ఉండదు, మీరు మినిమైజ్ చేసే ఆప్షనే ఉండదు. ఇది మనం రికార్డ్ చేసే స్క్రీన్ కాబట్టి మీకు పైన ఏమైనా హెడ్డింగ్స్ కనిపిస్తూ ఉండొచ్చు మినిమైజ్ చేసేకి, కానీ ఎగ్జామ్లో ఈ స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది, దీని అబౌవ్ స్క్రీన్ మీకు ఏం కనిపించదు కాబట్టి ఆప్షన్ ఉండదు. ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది టైంకి, ఆటోమేటిక్గా టైం అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. అంతే తప్ప మినిమైజ్, మ్యాక్సిమైజ్ ఆప్షన్ ఉండదు. మీకు ఈ ఏరియాలో క్యాలిక్యులేటర్ అనే ఆప్షన్ కనిపిస్తే మీరు తీసుకొని రాసుకోవచ్చు, అంతే తప్ప లేదంటే ఇంకా లేదు, అంతే. ఓకే? క్లియర్ కదా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు ఏమైనా వీలైతే కనుక నేను మీకు ఆన్సర్ ఇచ్చే ట్రై చేస్తాను, లేదా ఏదైనా షార్ట్ వీడియోలో మీకు సొల్యూషన్ చెప్పేకి ట్రై చేస్తాను. ఓకేనా? రేపు ఉంది కదా ఎగ్జామ్ అందరికీ. సో మనం ఈరోజు మ్యాక్సిమం వరకు అన్ని టాపిక్స్ పైన ఒక రివిజన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మిస్ కాకోకుండా అన్ని చూడండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.